పండగ పండగ రాజాసాబ్ పండగ 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 ప్రభాస్ పండగ 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 సంక్రాంతి పండగ. హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందుగా రాజాసాబ్ పండగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రీమియర్స్ పడుతున్నాయి. స్టార్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ స్టార్ అంటే దోలేరా. లెట్స్ గో. సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అయిపోద్దా? సూపర్ హిట్ రాజాసాబ్ హిట్. హే డార్లింగ్స్, సూపర్ హిట్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం పండగ 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 ప్రభాస్ పండగ. గైస్ లేట్, రెబల్ టైం స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళేమో గుంటలు లేట్. చూడండి గుంటలేదు ఇప్పుడు అంకుల్ 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 చూపెట్టు. అమ్మా ఏట్రా రెబల్ స్టార్ లా ఉన్నవే. పడేస్తాం ఇప్పుడు చూద్దాం కానీ. ఎర్రిపప్పు కూడా గురించి వెయిటింగ్. టైం బొక్క 9 గంటలకు షో, 8 అవుతుంది. టిఎఫ్ఐ బానిసను కాబట్టి ఏదో వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఏమైనా డ్యాన్స్ ఉంటే వేద్దాం, అన్న కటౌట్ చూద్దాం, 120 ఫీట్లు కటౌట్ పెట్టారు కదా చూద్దాం అని నాది. ఇలా లేట్ చేస్తున్నారు. వెళ్ళిపోదామా అంటే ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోవడం పక్కనేటండి, స్టేటస్ పెట్టేస్తారు. ఫీల్ అయిపోయి అదో అదో తలకాయ నొప్పి వచ్చింది ఇప్పుడు. అదే బాధ. పండగ పండగ రాజాసాబ్ పండగ ఈరోజు. బాబు హాల్ అన్ని పడుకున్నాయి బాబు, సప్పెక్కిపోయి. నాకేం అర్థం కావట్లేదు. ఇది ప్రభాస్ సినిమా లేకపోతే ఇంకెవరిదైనా సినిమా? ఏంటి ఇదే హాల్? నో సెలబ్రేషన్స్. రెబల్ స్టార్ సినిమా హాల్ పడుకున్నాయి. థియేటర్ చెప్పకుండా అది కాదు, థియేటర్ ఎలాగని చెప్పా. ఇంకా రావాలి, గాయస్ రావట్లేదు, రెబల్స్ రాలేదు, ఇంకా వస్తున్నారు. థియేటర్ ఎంత తప్పకుండా అంటే అంత తప్పకుంది. ఒక్క హంగామా లేదు, రెబల్ స్టార్ సినిమా లాగే లేదు అసలు. ఏ టైం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం ఫ్రెండ్స్, ఏం లేదు అసలు ఇక్కడ. పర్మిషన్ ఇవ్వలేదు, అసలు నాకేం అర్థం కావట్లేదు. టైం అయిపోతుంది, తెర ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా హాలే సమయంగా నిండలేదు. ముసలి దసరా పండుగ ఇప్పుడు. ఎక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడ అసలు? ఈ అమ్మాయి ఒక్కరు కనిపించట్లేదు. రాజులకే రాజు, రాజులకే రాజు. ఏమైందో తెలియదు అనే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందా? చెప్పు. ఫస్ట్ హాఫ్ బాగుందా? బొక్క గురు, ఫస్ట్ హాఫ్ బొక్క. అలా పోటు నమ్మకండి, వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు మాటలు నమ్మద్దు. ఫస్ట్ హాఫ్ బొక్క. ఫస్ట్ హాఫ్ ఎలా కనిపించింది? ట్రూగా చెప్పు. స్టోరీలో ఇప్పుడు వెళ్ళింది తర్వాత చూద్దాం. ఫస్ట్ హాఫ్ నీకు ఎలా కనిపిస్తుంది అడిగాను, అది మాత్రమే చెప్పు. ఓకే పర్లేదు. నీకు సూపర్. నువ్వు చెప్పు, ఫస్ట్ హాఫ్ నీకు ఎలా కనిపించింది? ఓకే అనిపించారు కానీ అంత లేదు. మాకు కావాల్సింది ఆ, ఓకే. మాకు కావాల్సిన ప్రభాస్ కూడా రా. చాలు. అలా నాకు ఓకే.
అంటే సినిమా వాళ్ళు కాదు. సినిమా 1000 రూపాయల టికెట్ వెయ్యి కాదు గురు 2000 కొంటాం గురు. ఫోన్ పే చేసాం. ఇప్పుడు చేసేస్తాను వస్తుంది చూసుకో. சொல்லு గురు ఫస్ట్ హాఫ్ అలా నాకు రాజాసాబ్కి వచ్చాను, అరుంధతికి వచ్చాను, అదొకట్లేదు. టీవీలో తీసుకో. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ గంట సేపు అయితే చిరాకు తలపోటు నాకైతే నిజం చెప్తుంది, జోక్ కాదు. సాయంత్రం పడుకోబెట్టింది గురు. సెకండ్ హాఫ్ చూడాలి, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తాత వైర్ కొరికేసాడేమో చూడండి. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సినిమా బాలే. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ మాకు జనరల్ ఆడియన్స్ మాకెలా ఉందంటే ఫ్యాన్స్ చాలా హర్ట్ అయి ఉంటారు. ప్రభాస్ చాలా కష్టపడ్డాడు అన్నట్టు కనబడుతుంది కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు మీరు చాలా డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తారు. ఇది మాత్రం పక్కా. ఎవరు ఏమనుకున్నా పర్లే, ఇది ఫ్యాక్ట్. నేను కొంచెం చెప్పకూడదు కానీ చాలా మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అది ఏమీ ఉండదు సినిమాలో. మూవీలో ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా వెళ్తుంది, కొంచెం వెళ్తాది అని అనుకునేటప్పటికి ఫట్ గాలి తీసాడు మొత్తం సినిమాకి. ప్రభాస్కి అసలు మంచి హిట్ పడుతుంది, మంచి హ్యూమర్ ఉంటుంది, మంచి కామెడీ, మంచి స్వాగ్ అవన్నీ ఉంటాయి అనుకున్నాను. సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి, బట్ ప్రభాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎలివేషన్ సీన్ ఒక్కటి అంటే ఒక్కటి లేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ వరకు నాన్ స్టాప్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అది మొత్తం బాగుంది, బట్ మీరు చూడాలనుకునే కొన్ని విషయాలు లేవు, తీశారు సినిమాలో. అక్కడ మీరు డిసప్పాయింట్ అయిపోతారు పక్కా. మిగిలిన కథ రాయలేదు, క్లైమాక్స్ ఒకటే మిషన్గాంతో రాసినట్టున్నారు. ఈ సంక్రాంతికి పందాలు కోళ్ళ మీద కాదు డైనోసార్ మీద వేసుకుని ఉన్నారు. వద్దు కోళ్ళ మీద వేసుకోండి, కనీసం వస్తాయి డబ్బులు. డైనోసార్ మీద వద్దు, ఇది వద్దు. నెక్స్ట్ ఫిలిమే ఫౌజీ కానీ స్పీడ్ కానీ గొడవ. డైరెక్టర్ మారుతి గారు ఎందుకు అడ్రస్ కూడా ఇచ్చారో నాకైతే ఏం అర్థం కాలే. ఈ స్టోరీకి ఇచ్చారా అనిపించింది. పార్ట్ 2కి ఆల్రెడీ చూసి ఉంటారు కదా, స్పాయిలర్. అది పెద్ద స్పాయిలర్ ఏం కాదు. ఆ స్పాయిలరే కూడా మీకు ట్రైలర్ లో పెట్టడం వల్ల మీకు హై వచ్చింది, కానీ సినిమాలో సడన్ గా అసలు ప్రభాస్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు అన్న అసలు నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అక్కడ అసలు ఎందుకు వెళ్ళాడు అన్నట్టు నాకేం అనిపించి అసలు చెప్తున్నా కదా, జనరల్ ఆడియన్స్ అసలు ఎక్కదు గురు. మనకి కుర్రోళ్ళకి ఎక్కలేదు, జనరల్ ఆడియన్స్కి ఎక్కదు. ఎక్కదంటే ప్రభాస్ బాగున్నాడు, ప్రభాస్ మాత్రం బాగున్నాడు. ప్రీ క్లైమాక్స్ లో చిన్న చిన్న స్వాగ్ డైలాగ్స్, స్వాగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగని సినిమా అంత ఉంటుందంటే ఉండదు. మన ఛానల్లో జామ్ రివ్యూ కూడా పెట్టేశాను, చూసేయండి అది కూడా. ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మీకే.